ఇండస్ట్రీలో హీరోయిన్ కావడం ఈజీనే, కానీ హీరోయిన్గా పేరు తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. మొదట్లో హీరోయిన్ల పక్కన నిలబడే క్యారెక్టర్లలో కనిపించి, ఆ తర్వాత పలు తమిళ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మి జబర్దస్త్ దెబ్బకు బాగా పాపులర్ అయింది. అసలు ఈ షో రష్మికి అంత పెద్ద బ్రేక్ ఇస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ ఒక్క షో పుణ్యమా అని రష్మి అనుకున్న టార్గెట్ రీచ్ అయింది. గుంటూరు టాకీస్ సినిమాతో కుర్రకారును ఊపేసిన రష్మి ఆ తర్వాత సినిమాల ఎంపిక విషయంలో అతి జాగ్రత్త పడిందనే టాక్ ఉంది. మంచి సినిమాలను వదులుకొని చెత్త సినిమాలకు సైన్ చేయడం వల్లే ఈ హాట్ బ్యూటీ కెరీర్ తొందరగా క్లైమాక్స్ చేరిందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ మధ్య రష్మిలో గ్లో కూడా బాగా తగ్గిపోయిందని, అందుకే ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రష్మి ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేయడానికి నిరాకరించిన ఈ అందాల భామకు ఇప్పుడు అలాంటి అవకాశాలు కూడా రావడం లేదని టాక్. అప్పట్లో ఐటమ్ సాంగ్స్ చేయడానికి నిరాకరించినందువల్లే ఇప్పుడు కొందరు మూవీ మేకర్లు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు ఒకప్పుడు జబర్దస్త్ షోకు అడ్వాంటేజ్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వారి కూడా భారంగానే తయారైందని సమాచారం. జబర్దస్త్లో ప్రస్తుతం ఆమెకు ఒకప్పుడు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువగా ఇస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ పాపులర్ షో ద్వారా పాపులర్ అయిన రష్మి ఈ షో ద్వారానే మళ్ళీ డ్రీమ్ లైట్లోకి వెళ్ళిపోవడం ఖాయమనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి అనసూయ పక్కకు తప్పుకోవడంతో లైమ్ లైట్ లోకి వచ్చిన రష్మి ఇప్పుడు అనసూయ దెబ్బకు ఫేడ్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.